వైఎస్ జగన్పై టీడీపీ ఎల్లో మీడియా విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్పై ప్రజలు చూపిన అభిమానాన్ని చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. భద్రత లేకుండా టీడీపీ నేతలు మిర్చి యార్డుకు వెళ్తే దంచి కొడతారని అన్నారు. Z+ కేటగిరీ ఉన్న జగన్కు భద్రత కల్పించకపోవడం వెనుక కుట్ర ఉందని, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ వెళ్తే అడ్డుకోవాలని చూశారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే Z కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా? అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పంటే మీ ఉద్దేశం ఏంది? మీరు వెళితే సహకరించము, మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు, మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము, మీ భద్రత మేము గాలికి వదిలేస్తాము, కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అటు తిరిగినా NSG కవర్లో ఉండేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు. ఆయన ప్రజల మనిషి. మీ ఎత్తుగడలు, మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటినీ ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు. కాబట్టి మీలాంటి బెదిరింపులకి, ఎత్తుగడలకి, కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు, ఓర్పు, శక్తి, యుక్తి, ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి. ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా. అంటే రైతుల దగ్గరికి పోయారు, రైతులతో మాట్లాడారు, రైతుల సమస్యల గురించి చెప్పారు, దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు. హెడ్డింగే హంగామా, వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా. అంటే రైతు సమస్యలు గాలికి వదిలేస్తట్టుగా, రైతులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఒకవేళ మీకు ఊడికించేయాలి, పచ్చ మీడియా అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా, మీ పని మీరు కానీ. ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిలో నుంచి కేసులు ఉన్నాయి, వాటిలో నుంచి బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా, ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మీరు బాగా ఊదాలా. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు.